హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, జేఈఈ మెయిన్స్ 2025కి సంబంధించినటువంటి ఎస్పెషల్గా జనవరి సెషన్కి సంబంధించినటువంటి ఈ యొక్క వివరాలతో చూద్దాం. సో ఫ్రెండ్స్, జనవరి సెషన్లో చూసుకున్నట్టయితే చాలామందికి 39 మార్క్స్ వచ్చినా కానీ పర్సెంటైల్లో వచ్చేది చూసుకున్నట్టయితే 99% అయితే వచ్చింది. ఎందుకు వచ్చింది, ఏ విధంగా వచ్చింది అని చెప్పేసి కనుక మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అందుకంటే ముందు ఇంకెవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వలేదో వెంటనే సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. అండ్ మన ఛానల్లో వీడియోస్ జెన్యూన్గా అనిపిస్తేనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? వితౌట్ వేస్టింగ్ అవర్ టైం, లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. ఈ యొక్క వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మీరు కనుక ఇన్ కేస్ ఏమైనా తప్పులు కనుక చేసి ఉంటే ప్రీవియస్ సెషన్లో జేఈఈ మనకి జనవరిలో జరిగినటువంటి సెషన్లో కనుక ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే దట్ యూ విల్ రెక్టిఫై ఇన్ ఏప్రిల్ సెషన్. ఫర్ దట్ ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో, ఓకేనా? సో 13 మ్యాథ్స్, ఎస్పెషల్గా మనం మ్యాథ్స్కి చూసుకున్నట్టయితే, సో ఇది మొత్తం మ్యాథ్స్కి సంబంధించినదన్నమాట. సో వేరే వాటి గురించి కాదు, వేరే సబ్జెక్ట్స్ గురించి కాదు, లైక్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ గురించి కాదనమాట. ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్టయితే జనవరి సీజన్లో ఫస్ట్ షిఫ్ట్, ఇక్కడ ఈ లైన్ మొత్తం ఫస్ట్ షిఫ్ట్ అండ్ ఈ లైన్ మొత్తం సెకండ్ షిఫ్ట్. 22 జనవరి, 23 జనవరి, 24 జనవరి, 28 జనవరి, 29 జనవరి. సో మొత్తం అన్ని కలిపి పెట్టాను అనమాట. సో ఫ్రెండ్స్, ఒకటి ఏంటి అంటే ముఖ్యంగా 28 జనవరిలో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఈరోజు చూసుకోండి, ఫస్ట్ షిఫ్ట్లో 39 మార్క్స్ వచ్చినా కానీ వాళ్ళకైతే 99% అయితే వచ్చిందనమాట. అలాగే 24 జనవరిలో కనుక చూసుకున్నట్టయితే ఎస్పెషల్గా సెకండ్ షిఫ్ట్ ఇది చాలా ఈజీగా ఉన్నా కానీ దాంట్లో ఏంటంటే దీంట్లో 54 మార్క్స్ వచ్చినా కానీ 99% అయితే వచ్చింది. ఈజీ దాంట్లో కూడా 54 మార్క్స్ వస్తే 99% అయితే వచ్చిందనమాట. అంటే మనం ఆల్మోస్ట్ 14 క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేస్తే 54 మార్క్స్ వస్తాయి, అంటే 99% అయితే వస్తుంది టోటల్గా. ఇప్పుడు ఇదే 22 జనవరిలో చూసుకున్నట్టయితే ఫస్ట్ షిఫ్ట్కి 40 మార్క్స్ వస్తే వీళ్ళకైతే 99% అయితే వచ్చింది. అలాగే సెకండ్ షిఫ్ట్లో 46 వచ్చినా మీకైతే వచ్చింది. ఇందులో కావాలంటే మీ ఫ్రెండ్స్ యొక్క రిజల్ట్ తీసుకొని చూసుకోండి ఒకసారి, మీకే అనాలిసిస్ వస్తే తెలుస్తుంది, ఓకేనా? నేను చెప్పేది తప్ప కరెక్టా అని చెప్పేసి. దీని ద్వారా ఇక్కడ మీరు డేటా అంతా చూస్తున్నారు కదా, ఇంత వస్తే ఈ యొక్క మార్క్స్ వచ్చినాయి అనుకోండి, వీళ్ళకి 99% అయితే వచ్చింది. పర్సెంటైల్ ముందే చెప్తున్నా, పర్సెంటైల్ దట్స్ టోటల్లీ డిపెండ్స్ అపాన్ ఎంతమంది ఎగ్జామ్ రాస్తున్నారు, ఎంతమంది కరెక్ట్గా రాశారు అనే దాన్ని బట్టి ఉంటుంది. అంటే పీపుల్ బట్టి ఈ యొక్క పర్సెంటైల్ అనేది డిసైడ్ అయితే అవుతుంది అనమాట, ఓకేనా? సో అదే నేను ఏం చెప్తున్నానంటే, ఇక్కడ మ్యాథ్స్లో ఎస్పెషల్గా ఇది మనం మ్యాథ్స్కి చూస్తున్నాం కాబట్టి, మ్యాథ్స్లో మీరు కనుక టోటల్ యావరేజ్ తీసుకుంటే ఇవన్నింటికి సమ్ తీసుకుంటే కనుక ఒక 12 to 14 కరెక్ట్ ఆన్సర్స్ కనుక మీరు చేశారనుకోండి, ఆల్మోస్ట్ మీకైతే 99% అయితే వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా? 99% అయితే వస్తుంది. ఇక్కడ పర్సంటేజ్ ఇస్తాను, అది తప్పు, అది అలా కాదు, ఓకేనా? మనకి ఇక్కడ ఏంటి అంటే, నెక్స్ట్ మీరు కనుక ఇక్కడ ఒకటి మ్యాథ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, లైక్ మ్యాథ్స్ దగ్గరే టైం అనేది వేస్ట్ చేస్తున్నారు. అదే టైం కనుక మీరు ఇక్కడ ఫిజిక్స్కి కావచ్చు లేదంటే కెమిస్ట్రీకి కావచ్చు పెట్టి ఉంటే ఇందులో ఎక్కువ ఇంకా స్కోర్ చేసుకోవచ్చు అండ్ టైం కూడా ఉంటుంది కాబట్టి మీరు ఇంకెక్కువ మార్క్స్ అయితే దీని ద్వారా గెయిన్ అయితే అవ్వచ్చు. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కొంచెం, కెమిస్ట్రీ టఫ్ అనుకోండి, ఫిజిక్స్ టఫ్ అనుకోండి, కెమిస్ట్రీలో ఇంకెక్కువ గెయిన్ అవ్వడానికి ఉంటుంది కదా ఛాన్స్. సో అందుకొరికి దీనికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి, తర్వాత ఫిజిక్స్కి ఇవ్వండి, తర్వాత మ్యాథ్స్కి ఇవ్వండి. ఈ ఆర్డర్లో వస్తే ఏంటి అంటే మీకు ఒక స్ట్రాటజీ అనేది పెరుగుతుంది, లైక్ మీ పైన మీకు ఒక నమ్మకం అయితే వస్తుంది, ఈజీగా ఉంది నేను చేస్తున్నాను అని చెప్పేసి. ఫస్ట్ కెమిస్ట్రీ చేయండి, తర్వాత ఫిజిక్స్ చేయండి, తర్వాత మ్యాథ్స్కి అయితే ఇవ్వండి. ఎందుకంటే మ్యాథ్స్ దగ్గరే ఒక ఫస్ట్ కనుక మీరు మ్యాథ్స్ ఓపెన్ చేసి కనుక చూస్తే ఒక 5 to 6 క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి హాఫ్ అన్ అవర్ తీసుకుంటారు స్టార్టింగ్ ఎగ్జామ్ స్టార్టింగ్లో. సో అలా అయితే మీకు ఇక్కడ ఏంటంటే మీకు టైం అనేది చాలా ఎక్కువ వేస్ట్ అయిపోతుంది. నేనేమంటున్నానంటే, ఇక్కడ చూసుకుంటే మనం యావరేజ్ తీసుకుంటే 39 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా 99% అయితే వచ్చింది. అంటే మిగతా వాళ్ళందరూ సరిగ్గా అటెంప్ట్ చేయలేదనే కదా, అంత టఫ్ ఉందనే కదా అర్థం. సో అలా మీరు కంపేర్ చేసుకోవాలన్నమాట. సో ఓకే, మిగతా వాటికి వచ్చినా కానీ అంటే మనకి ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మనకి సీట్ రావడమే అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఎందులో అయినా మంచి టాప్ కాలేజీలో కావచ్చు, ఎన్ఐటీలో కావచ్చు, ట్రిపుల్ కావచ్చు, ఐఐటీలో కావచ్చు, ఇందులో ఒక దాంట్లో మాకు మంచిగా సీట్ కావాలి అన్నది మనకి ఇంపార్టెంట్ కాబట్టి నేను అందుకే చెప్తున్నాను. ఇక్కడ మ్యాథ్స్ చాలా టఫ్ ఉంది కాబట్టి మనం చేరుకోలేము. అది ఇప్పుడు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కొంచెం ఈజీగానే అయితే ఉంటుంది కదా మ్యాథ్స్ కంటే. సో అక్కడ కనుక మనం మార్క్స్ మంచిగా వచ్చినాయి అనుకోండి, దెన్ మనకు కూడా సీట్ వస్తుంది. సో అలా నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ మంచిగా ఆన్సర్ చేసిన తర్వాత
ఇంకా ఏమైనా లెఫ్ట్ ఓవర్ క్వశ్చన్స్ ఉండి అవి రాలేదనుకోండి, అవి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నెక్స్ట్ మ్యాథ్స్కి వెళ్ళండి. మ్యాథ్స్లో ఈజీగా ఉన్నాయి ఫస్ట్ పెట్టేసేయండి. ఆఫ్టర్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ తర్వాత మ్యాథ్స్లో ఈజీగా ఉన్నాయి ఫస్ట్ పెట్టేసేయండి. తర్వాత హార్డ్గా ఉన్నాయి చూద్దాం, అలా వెళ్ళండి. ఓకేనా? ఈ యొక్క డేటా చూస్తే జనవరి సీజన్లో ఉన్నటువంటి డేటా టోటల్గా చాలా మందికి అయితే ఇంత మార్క్స్ వచ్చినా కానీ వాళ్ళకైతే 99% అయితే వచ్చింది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తుంది ఎందుకంటే ఏప్రిల్ సీజన్కి మీరు ఇలా అవ్వకుండా ప్రతిదీ కరెక్ట్ ఇచ్చేలా చూసుకోండి. లైక్ ఈజీగా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఫస్ట్ ఖతం చేసుకొని సెకండ్ తర్వాత మ్యాథ్స్కి అయితే వెళ్ళిపోండి. అది ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఫ్రెండ్స్. ఓకేనా? టోటల్గా యావరేజ్గా ఏంటి అంటే ఒక 12 to 14 క్వశ్చన్స్ కరెక్ట్ అటెంప్ట్ చేస్తే కనుక మీకైతే 99% వస్తుంది. అది ఈ యొక్క వీడియో ముఖ్య సారాంశం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.